ఎన్టీఆర్ నీల్ ఇక అనమాకండి డ్రాగన్ మూవీకి సంబంధించినటువంటి గ్లిమ్స్ని అయితే రిలీజ్ అయింది. ఎగ్జాక్ట్లీ 11:52కి రిలీజ్ కావాలి, కానీ కొన్ని గ్లిచ్ కారణాల వల్ల 11:30కి అయితే రిలీజ్ అయింది. చాలా మంది అదైతే నమ్మలేదు అనమాట. దీంట్లో మన అన్న లూగర్ లాగా కనపడుతుండవు, అంటే ఒక మారణాయుధం లాగా కనపడుతుండవు అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్, స్వాతంత్రం తర్వాత మన దేశంలో జరిగినటువంటి హిస్టరీని, ప్రపంచంలో జరిగిన ప్రతిదీ కూడా కనెక్ట్ చేస్తూ దీన్ని అయితే తీసేటటువంటి ప్రయత్నం చేశారనమాట. ఒక మొక్క ఉంది, ఆ మొక్క చూసుకున్నట్లయితే గంజాయి కన్నా విలువైంది, డ్రగ్స్ కన్నా మొత్తైంది. సో ఆ మొక్క కోసం అటు ఆఫ్ఘనిస్తాన్లో వెళ్ళొచ్చు, ఇటు థాయిలాండ్ వెళ్ళొచ్చు, కొట్టుకుంటూ ఉన్నారనమాట. దానికోసం రెండు వ్యాపారాలుగా వర్తించారు. సో అటు చూసుకున్నట్లయితే ఆఫ్ఘనిస్తాన్, ఇటు చూసుకున్నట్లయితే వేరే వాళ్ళు యుద్ధం అయితే చేసుకుంటున్నారు. వాళ్ళు ఎవరికి భయపడరు, వీళ్ళు ఎవరికి భయపడరు. దీంట్లో ఆఫ్రికా ఇన్వాల్వ్ అయింది, రష్యా ఇన్వాల్వ్ అయింది, యుఎస్ఏ ఇన్వాల్వ్ అయింది, ఇంగ్లాండ్ ఇన్వాల్వ్ అయింది. చాలా అంటే చాలా పెద్ద గ్యాంగ్స్టర్స్, మాన్స్టర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయినారు. వాళ్ళు ఎవరికి కూడా తెలవరు, కానీ వాళ్ళు భయపడేది ఒకే ఒక్కడికి, డెవిల్కి అనమాట. అదే మన డ్రాగన్కి. మనోడు చూసుకున్నట్లయితే ఒంటి చేత్తో 100 మందిని పడుకోబెడుతున్నాం. ముఖ్యంగా ఈ షాట్ ఏదైతే ఉందో నెక్స్ట్ షాల్ పట్టదనమాట. మన హీరోయిన్తో వాయిస్ ఓవర్ ఇప్పించేటటువంటి ప్రయత్నం మన ప్రశాంత్ నీల్గా చేశారు. ముఖ్యంగా ఈ గ్లిమ్స్ 4 నిమిషాలు ఉండడానికి గల కారణం ఎవ్రీ క్యారెక్టర్ మనకు అర్థం అవ్వాలి అనేటటువంటిది. క్యారెక్టర్ గురించి మనం ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకూడదు కదా. రేపు రిలీజ్ అయిన తర్వాత, ట్రయల్ వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ ఏంది, ఈ క్యారెక్టర్ ఏంది అని చెప్పి తలగొకుండా మనకి క్లారిటీగా ఉండాలి అని చెప్పి ఈ విధంగా మొత్తం క్యారెక్టర్స్ అన్ని కూడా రివీల్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. సో సినిమా స్టోరీని ఒక మొక్క కోసం వీళ్ళు చేసుకునేటటువంటి యుద్ధం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా నన్ను బాగా సర్ప్రైజ్ చేసింది ఏంటంటే ఇది కలర్ఫుల్. అవును, మన నీల్ మామ చూసుకున్నట్లయితే బ్లాక్లో తప్ప వేరే కలర్లో పెట్టాడు, కానీ ఇది చూసుకున్నట్లయితే ఫుల్ కలర్ఫుల్గా పెట్టిండు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఆల్రెడీ ఫుల్ వీడియో చేశా, కింద కనపడుతున్న లింక్ క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి, మీకు అందులో పిచ్చ క్లారిటీ వస్తుంది.